హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్. నివేద పేతరాజు, నగేష్ అగర్త్య, నాగబాబు నటించిన పరువు వెబ్ సిరీస్ ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, పల్లవి అనగా నివేద పేతిరాజు పెద్దల్ని ఎదిరించి సుధీర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. కులం తక్కువడినని పెళ్లి చేసుకున్న కోపంతో పల్లవిని తమ తల్లిదండ్రులతో పాటు బంధువులు కూడా దూరం పెడతారు. 2 ఏళ్ల తర్వాత పల్లవి పెదనాన్న చనిపోవడంతో కడసారి చూపులు చూసుకుంటానికి భర్తతో కలిసి సొంతూరుకి బయలుదేరుతుంది. జర్నీలో పల్లవి సుధీర్ గురించి చందు సులకనగా మాట్లాడతాడు. దాంతో పల్లవికి అతడితో గొడవ అవుతుంది. అదే రాత్రి చందు గన్ను కొనటం పల్లవి చూస్తుంది. తమను చంపడానికి గన్ను కొన్నాడని భ్రమపడుతుంది. అని నమ్మి సుధీర్ ఆవేశంలో చందుని చంపేస్తాడు. శవాన్ని ఎవరికి తెలియకుండా మాయం చేయాలని ఇద్దరు ఫిక్స్ అవుతారు. మరోవైపు చందు ఆసుకు కోసం తన ప్రియురాలు ఎతుకుతూ ఉంటుంది. చివరకు చందు చనిపోయాడనే సంగతి తెలుస్తుంది. ఈ ప్రేమ జంట చివరికి బయటపడ్డారా? మధ్యలో దొరబాబు ఎవరు? లోకల్ ఎమ్మెల్యే రామయ్య ఏం చేశాడు? క్వీన్ కావ్య ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఈ సిరీస్ మొత్తం సస్పెన్స్ తో నింపేశారు. ఒకరోజు జరిగిన కథను చాలా గిప్పీగా చూపించారు. పరువు హత్య చేసి రామయ్య ఎలా ఇరుక్కున్నాడు అనేది చూపిస్తూనే చందు ఏమయ్యాడని వెతికే అంశాలు ఆకట్టుకుంటాయి. పల్లవి సుధీర్ ఎక్కడ దొరికిపోతారనే భయం ప్రేక్షకుల్లో కల్పించి చివరి వరకు చూసేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఒక మర్డర్ మిస్టరీ కథను చూస్తున్నాము. అందులోనూ కులాల కోసం ఎంతకైనా తెగించే మనుషుల మధ్యలో ఇంకా ఉన్నారని చెప్పగానే చెప్పారు. అంతేకాకుండా ట్విస్టులతో సాగే సినిమా కథనం లాగా ఆకట్టుకుంది. ఇక సిద్ధార్థ నాయుడు స్క్రీన్ ప్లే, శ్రావణ్ భరత్ మ్యూజిక్, విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ ఈ వెబ్ సిరీస్ కి ప్లస్ పాయింట్ గా నిలిచాయి. ఇక నిర్మాణ విలువలు సిరీస్ స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి. మొత్తానికి అనుకోకుండా ఒక మర్డర్ చేసి నేరం నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించే ఒక జంట ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొని నిలబడిందో అనేది కన్విన్స్ గా చూపించారు. ప్రతి ఎపిసోడ్లో కూడా ఆ సస్పెన్స్ పోకుండా చూడటం వల్ల సిరీస్ మొత్తం ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. కాన్సెప్ట్ కొత్తది కాకపోయినా డైరెక్టర్ చూపించే విధానం బాగుంది. మొత్తానికి పరువు వెబ్ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? G5 లో స్ట్రీమింగ్ అవుతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.